పని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు ఎవరూ అతిథులు కారు. భారత ప్రజాస్వామ్యంలో మనం తరచుగా వినే మాటిది. కానీ మన రాజ్యాంగమే ఇద్దరు వ్యక్తులకు అత్యున్నత రక్షణ కల్పించింది. వారు పదవిలో ఉన్నంతకాలం పోలీసులు వారిని తాకలేరు, ఏ కోర్టు వారెంటు జారీ చేయలేరు. ఇంతకీ ఆ ఇద్దరు ప్రభావవంతమైన వ్యక్తులెవరు? వారికి మాత్రమే ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకు? అసలు రాజ్యాంగం ఏం చెబుతోంది? భారత రాజ్యాంగం ప్రకారం దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి, రాష్ట్రాలకు రాజ్యాంగ అధిపతులుగా వ్యవహరించే గవర్నర్లు ఈ ప్రత్యేక రక్షణను పొందుతారు. వీరు పదవిలో ఉన్నంతకాలం ఎలాంటి క్రిమినల్ కేసుల్లోనూ అరెస్ట్ కావడం జరగదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 వీరికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీని ప్రకారం ఉన్న ప్రధాన మినహాయింపులు ఏంటి అంటే, రాష్ట్రపతి లేదా గవర్నర్ తమ అధికారిక విధుల్లో భాగంగా తీసుకున్న ఏ నిర్ణయానికైనా, ఏ న్యాయస్థానానికైనా జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కేసుల నుంచి విముక్తి, అలాగే వారి పదవిలో ఉండగా ఏ కోర్టులోనూ వారిపై క్రిమినల్ విచారణ ప్రారంభించకూడదు. ఒకవేళ పదవిలోకి రాకముందు ఏదైనా కేసున్నా పదవిలో ఉన్నంతకాలం దాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఆర్టికల్ 361(3) ప్రకారం ఏ కోర్టు కూడా రాష్ట్రపతి లేదా గవర్నర్కు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ లేదా జైలు శిక్ష ఉత్తర్వులను జారీ చేయలేవు. ఇంతకీ ఈ ప్రత్యేక రక్షణ ఎందుకు అంటే, దేశానికి, రాష్ట్రానికి అత్యున్నత రాజ్యాంగ అధిపతులుగా వారు నిర్వహించే బాధ్యతలు అత్యంత కీలకమైనవి. రాజకీయ కక్షల వల్ల లేదా ఇతర కారణాల వల్ల వారిపై కేసులు పెట్టి వారిని అరెస్టు చేస్తే ఆ పదవికి ఉండే గౌరవం మసకబారుతుంది. అంతేకాకుండా రాజ్యాంగ యంత్రాంగం స్తంభించిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆ పదవుల హుందాతనాన్ని కాపాడడం కోసమే ఈ వెసులుబాటు కల్పించడం జరిగింది. క్రిమినల్ కేసుల నుంచి పూర్తి రక్షణ ఉన్నప్పటికీ సివిల్ కేసుల విషయంలో మాత్రం నిబంధనలు కొంచెం భిన్నంగా ఉంటాయి. రాష్ట్రపతి లేదా గవర్నర్ వారి వ్యక్తిగత చర్చలకు సంబంధించిన సివిల్ కేసులు దాఖలు చేయొచ్చు. కానీ కేసు వేయడానికి కనీసం 2 నెలల ముందు వారికి లిఖితపూర్వక నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ వెసులుబాటుతో జీవితాంతం ఈ రక్షణ ఉంటుందా అంటే లేదు. ఈ ప్రత్యేక హక్కులు వారి పదవిలో ఉన్నంతకాలం మాత్రమే వర్తిస్తాయి. వారు పదవి నుంచి తప్పుకున్నాక లేదా పదవీ కాలం ముగిశాక వారు సాధారణ పౌరులుగానే పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత వారిపై సాధారణ చట్టాల ప్రకారం విచారణ జరపొచ్చు. అవసరమైతే అరెస్టు కూడా చేయొచ్చు. ఇతర పదవుల పరిస్థితి చూస్తే ప్రధాని, ముఖ్యమంత్రులు, ఎంపీలు లేదా ఎమ్మెల్యేలకు ఇటువంటి విస్తృతమైన రక్షణ ఉండదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సివిల్ కేసులో అరెస్టు కాకుండా ఎంపీలకు కొంత మినహాయింపు ఉన్నప్పటికీ క్రిమినల్ కేసులో ఏ ప్రజా ప్రతినిధికైనా అరెస్టు చేసే అధికారం చట్టానికి ఉంటుంది.